ఫ్రెండ్స్, అబుదాబిలో ఎతిహాద్ ఎయిర్లైన్స్లో వాషింగ్టన్ డీసీకి వెళ్ళడానికి ఫ్లైట్ ఎక్కాము. ఈ ఫ్లైట్ కెపాసిటీ 330 అట. ఇది వెనక మనకి ఫుడ్ సప్లై చేసే వాళ్ళ యొక్క రూమ్ అనమాట. ఇది ఈ ర్యాక్స్లో వాళ్ళ ఫుడ్ అలా అన్నీ ఉంటాయి. ఒక్కసారి చూడండి. ఇది మా సీటు బ్యాక్ సైడ్ వచ్చింది. మేము వాష్రూమ్కిను ఎయిర్ హోస్టెస్ ఉండే వాళ్ళ దగ్గర మా సీట్ వచ్చింది. అందుకని నేను బ్యాక్ నుంచి మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. అందరు ఇప్పుడే ఎక్కుతూ ఉన్నారు. ఆ పైన వాళ్ళకి ఒక్కొక్క క్యాబిన్ అరేంజ్ చేయబడి ఉంటుంది వాళ్ళ లగేజ్ పెట్టుకోవడానికి. ఇది 14 అవర్స్ జర్నీ వలన మనకి ప్రతి సీటు ముందు ఒక టీవీ అరేంజ్మెంట్ ఉంటుంది. పైన లైట్స్, ఏసీ ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా అరేంజ్మెంట్స్ ఉంటాయి. వద్దనుకుంటే ఆపేసే అరేంజ్మెంట్స్ ఉంటాయి. ఇది వాష్రూమ్. కనపడే గ్రీన్ లైట్ వెలిగేది వాష్రూము. లోపలికి వెళ్ళున్న వాళ్ళు అన్లాక్ చేస్తే అట్లా గ్రీన్ లైట్ వెలుగుతుంది. వాళ్ళు బయటకు వస్తారనమాట. ఇప్పుడు అది అదే లోపల ఉన్నారనుకోండి, మనకి ఇది పక్క వాష్రూమ్లో అట్లా రెడ్ లైట్ కనపడుతుంది. సో మనము రెడ్ లైట్ ఉన్నప్పుడు మనం వెళ్ళకూడదు అనమాట, వెయిట్ చేయాలి. ఇదేంటంటే బ్యాక్ సైడు కిచెన్ లాగా అనమాట. ఆ ర్యాక్స్లో మనకి ఫుడ్ సప్లై చేస్తూ ఉంటారు ఎయిర్ హోస్టెస్. డ్రింక్స్, కూల్ డ్రింక్స్, కాఫీలు, టీలు అన్నీ అక్కడ వాళ్ళు స్టోర్ చేసుకో ఉంటారనమాట. ఎయిర్ హోస్టెస్ అరేంజ్ చేస్తూ ఉన్నారు ప్యాసింజర్స్కి ఏమేమి ఇవ్వాలి అని. అక్కడే ఓవెన్స్ ఉంటాయి, పైన అంతా ఓవెన్స్ అరేంజ్మెంట్స్. ఆ ఓవెన్స్లో హాట్ డ్రింక్స్ అని ఏదైనా టీ, కాఫీలు కానీ ఇవన్నీ పెట్టుంటారు. ఇటుపక్క అయితే కనుక ప్యాసింజర్స్ ఇప్పుడే అందరూ వచ్చి కూర్చొని వాళ్ళ వాళ్ళ లగేజ్ వాళ్ళు అరేంజ్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ వెనక ఆ కిచెన్లో ఏమి కనపడవు, అన్ని ర్యాక్స్ లాగా ఉంటాయన్నమాట. కింద పైన అన్ని ర్యాక్స్. సో మాది ఇక్కడ దగ్గరగా ఉంది సీటు. ఇది మా సీట్ అనమాట. నేను షూట్ చేయడానికి కన్వీనియంట్గా ఉంది మీకు చూపించడానికి. ఇప్పుడు ఈ యొక్క ఫ్లైట్లో 330 కెపాసిటీ ఉన్న ఫ్లైట్ అనమాట అది. ఇప్పుడు ఇది నేను వాష్రూమ్ లోపలికి వెళ్ళి మీకు ఎలా చేయాలి అనేది నేను మీకు చూపిస్తున్నాను. ఇది డోర్ లోపలికి వెళ్ళి నేను లాక్ చేసుకున్నాను. అక్కడ చిన్న వాష్ బేసిన్ ఉంటుంది, హ్యాండ్ వాష్ ఉంటుంది. ఈ హ్యాండ్ వాష్ తీసుకొని మనము ఇక్కడ కొంచెం అట్లా చేయబెడితే హాట్ వాటర్ వచ్చేస్తుంది అనమాట. అక్కడ జస్ట్ కడుక్కోవచ్చు వాటరు. ఇక్కడ కమోడ్ ఉంటుంది. కమోడ్ వాటర్ ఫెసిలిటీ అయితే ఉండదు ఇక్కడ. మనం జస్ట్ మనం అందరికీ తెలిసిందే కదా, మిర్రర్స్ ఉంటాయి ఫుల్లుగా. పుష్ అవుట్ ఉంటుంది. దాన్ని చేయగానే వాక్యూమ్ అంటే ఒక పెద్ద శబ్దంతో గ్యాస్తో బయటికి వెళ్ళిపోద్ది అనమాట. సో ఇదేంటంటే ప్రతి ఒక్క సీటు ముందు ఒక టీవీ అనేది ఉంటుంది. ఎందుకంటే 14 గంటలు జర్నీ ఎతిహాద్ ఎయిర్లైన్స్ ఇది అబుదాబి నుంచి వాషింగ్టన్కి వెళుతుంది. ఈ మేడము ఇజ్రాయెల్ నుంచి వస్తున్నారంట. ఈమె నా పక్క సీటు, ఆమె పేరు టోనా అంట. ఆమె వాషింగ్టన్లో దిగి పెన్సిల్వేనియాకి వెళుతుందట. ఇది కిచెన్ వెనక, ఇందాక ఆల్రెడీ చూపించాను కదా. ఇట్లా ఉంది అంటే కనుక లోపల ఉన్నారు అని అర్థం, మనం పోవడానికి లేదు. ప్యాసింజర్స్ వచ్చి కూర్చుంటారు. పైన లగేజ్ అంతా సెట్ అయిపోతుంది. పైన వాళ్ళకి కన్వీనియంట్గా లైట్స్, ఫ్యాన్స్ ఆపుకోవడానికి అది కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. సో ఇది ఫ్లైట్ లోపల అమరిక.
ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు నేను అమెరికాలో ఒక 4 మంత్స్ ఉంటాను. 4 మంత్స్లో మీకు ఒక చిన్న వీడియోలు పెడుతూ ఉంటాను, చూస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.